మిమ్మును ప్రేమించి, అమ్మా, క్రీస్తు మిమ్మును ప్రేమించి, క్రీస్తు నన్ను ప్రేమించి మనమందరం పరిమళ వాసనగా ఉండుటకు. అంటే అంతకు ముందు మనం ఎలాంటి వాసన ఉన్నాం? మనలో పాపపు వాసన ఉంది, మనలో దుర్వాసన ఉంది, మనలో చెడ్డ వాసన ఉంది. అతిక్రమాల మధ్య, పాపాల మధ్య, లోకంలో పాపములో తునమనుకులైపోయి మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఇప్పుడు యేసయ్య ఆయన ఈ లోకానికి దిగివచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి రక్తం కార్చి, ఆయన కార్చిన రక్తము ద్వారా మనలో దుర్వాసన అనేది పోయి మనము పరిమళ వాసన రావాలని యేసయ్య మన కొరకు అప్పగించుకున్నాడు. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఆయన కార్చిన రక్తము ద్వారా మనలో పాపపు వాసన పోయి, దుర్వాసన పోయి, మనలో స్రవిస్తున్న ఆ చెడ్డ వాసన పోయి, ఇప్పుడు మనము లోకంలోను, సంఘంలోను, సమాజంలోను దేవుని కొరకు మంచి వాసన వెదజల్లే వ్యక్తులముగా మనమందరము మారుదుముగాక. చెప్పండి హల్లెలూయా.